ఎంతో ప్రేమగా మమ్మల్ని ఇన్ని ఫ్యామిలీస్తో కలిపినందుకు ప్రసన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపిస్తుందంటే, నేను కాలేజీలో స్కూల్ చదివేటప్పుడు ఎన్నో మాస్టర్లు నేను చదువుకోకపోతే వాళ్ళు కొట్టేవాళ్ళు. బట్ ఒక రోజు నువ్వు ఏదో డాన్సర్ అవుతావు, ఏదో హీరో అవుతావులే అని చెప్పి ఎన్నో బ్లెస్సింగ్స్ విని వచ్చాను. బట్ అది నిజం అవుతుందా లేదా, ఆ కళనే ఉండిపోతుందా అని భయంగా ఉండేది. బట్ ఈ సినిమా ద్వారా అది నిజమైంది. నేను నా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే కొత్త హీరో అంటేనే అది ఒక పెద్ద టాస్క్ లాంటిది. ఈ సినిమాలో ఏంటంటే కొత్త హీరో, కొత్త డైరెక్టరు, కొత్త డిఓపి, అందరూ కొత్త వాళ్ళం. మీరు మీ ఆశీర్వాదం, మీ ప్రేమ ఈ సినిమా మీద ఉండాలి. ఎందుకంటే చాలా ప్రేమగా ఒక యాక్షన్, కిల్లింగ్ లేదంటే వేరే వల్గారిగో అలా లేకుండా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ని చూస్ చేసుకొని మేము మీ ముందుకు రాబోతున్నాము. ఎందుకంటే టోటల్గా అందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ సినిమా వెళ్ళి చూడాలి. ఈ సినిమా చూస్తే మీరు ఈ సినిమా మర్చిపోరు. ఎందుకంటే ఈరోజు ఎలా మీకు ఫంక్షన్ ఇంపార్టెంట్, 25 years అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడూ మర్చిపోలేరు లైఫ్లో. స్కూల్ గుర్తొచ్చింది కదా మీకు ఇక్కడ వచ్చినప్పుడు, అలాగే ఈ ఫంక్షన్ వచ్చి ఇంకో 25 years అయిన తర్వాత మీకు మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు దాకా మా సినిమా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ కథ అంత బాగుందండి. మా ఉదయ్ శర్మ గారు అది ఎలా థింక్ చేశారని తెలియదు. అన్ని ఫ్యామిలీస్లోనూ అన్ని రకాలంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నా ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లము ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదండి. అలాంటి ఒక ప్రాబ్లం ఉంది ఈ సినిమాలో కథ దీంతో. సో చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఒకసారి మీరు చూస్తారంటే దీన్ని ఎప్పుడూ మర్చిపోలేరు. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో పాటు అందరూ ఇక్కడ వచ్చి మాకు జెన్యూన్గా బ్లెస్సింగ్స్ చేశారు. అండ్ థ్యాంక్స్ ప్రసన్న, చాలా 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 థ్యాంక్స్. అండ్ మీ స్కూల్ ఇంకో 25 years అయిన తర్వాత మళ్ళీ ఇదే యూనియన్ అవ్వాలి. ఇప్పుడు ఎలా మీరు ఒక మిడిల్ ఏజ్లో ఉన్నారో, ఓల్డ్ ఏజ్లో కూడా వచ్చి ఇక్కడ ఉండాలి. నేను ఇక్కడ ఒక చిన్న ఆర్టిస్ట్గానో, ఒక ఎదిగిన ఆర్టిస్ట్గానో వచ్చి మళ్ళీ మేము కలిసి ఆ రోజు వచ్చే సినిమాకి మీతో మళ్ళీ మాట్లాడాలని కోరుకొని నా 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా సహకుటుంబం టీంని ఇక్కడికి ఆహ్వానించిన ప్రసన్న గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, మేఘా ఆకాష్ గారు, రాయన్ ప్రసాద్ గారు, బ్రహ్మానందం గారు, సత్య గారు, భద్రం గారు, రత్నవి గారు, ఇలా మంచి ఆర్టిస్టులు అందరూ కూడా యాక్ట్ చేశారు. మీ అందరూ ఈరోజు ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో ఏదైతే ఉందో 30 seconds వీడియో కలిగి, అది ఈరోజు సాయంత్రం 4-5 గంటలకి యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది ఆ సాంగ్ ప్రోమో. ఎల్లుండి సంక్రాంతి రోజున 14వ తేదీ సాయంత్రం 4:50 పూర్తి లిరికల్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుంది. సో అందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ సో మచ్. సకుటుంబం సాంగ్ లంచ్